హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ పావని పోట్ల. నేనైతే సూపర్గా ఉన్నాను. మీరందరూ సూపర్ సభి ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను. మళ్ళీ వచ్చేసిందండి మీ పావని. హైదరాబాద్ అంబాసిడర్ అకాడమీ వీడియో అండి. అస్సలు నాకు ఆ రోజు నేను పడ్డ ఆనందం అండి అవధులు లేవన్నమాట. లైఫ్లో ఫస్ట్ టైం అంత ఆనందపడ్డానేమో. టాప్ 3 వచ్చాను, విఏపీగా క్వాలిఫై అయ్యాను. అదంతా మీకు తెలుసు, చూసారు ఆల్రెడీ. ఆ వీడియో ఇవాళ షేర్ చేస్తాను, ఫుల్ వీడియో అండి. ఇదంతా మీ బ్లెస్సింగ్సేనండి, రెండోది ఏమీ లేదు. మీ ఇంట్లో అమ్మాయిలాగా నన్ను అనుకొని మీరందరూ నన్ను బ్లెస్ చేసి మా పావని అని నా దగ్గర ఎంతమంది ఎక్కువ మంది కస్టమర్స్ జాయిన్ అయినందుకు నాకు ఇంత రికగ్నేషన్ దొరికింది. ప్రతి చోట నా ఫోటో కనిపించింది, మీరు చూడొచ్చు. అసలు నాకైతే ఫుల్ హ్యాపీ అనమాట. వెళ్ళగానే నా ఫొటోస్ కనిపించాయి, లోపలికి వెళ్ళగానే విఏపీ ట్రీట్మెంట్, సీటింగ్, టాప్ 3 వచ్చాను. అసలు ఎంత హ్యాపీ అంటే ఆ రోజు నేను పడ్డ ఆనందం ఎప్పుడు పడలేదేమో. ఫస్ట్ టైం లైఫ్లో అంత ఆనందపడ్డాను, అంత హ్యాపీగా ఉన్నానండి. ఇదంతా మీ బ్లెస్సింగ్సే. ఇంతమందిలో మీ పావనిని ముందు నిలబెట్టారు. అసలు ఇంకా నాకైతే అసలు ఆనందం, మీరు ఇది మీ రుణం ఖచ్చితంగా తీర్చుకుంటానండి. ఇదంతా చెప్తుంటే నేనెవరో మీకు అర్థం కావట్లేదు కదా. కొత్తగా చూసే వాళ్ళ కోసం అండి. నేను వచ్చేసి వెల్నెస్ కోచ్ని. మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి అంటే, హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో వెయిట్ లాస్ అవ్వాలి, హ్యాపీగా ఉండాలి, హెల్దీగా ఉండాలనుకుంటే ఇక్కడ స్కూల్ అవుతున్న నెంబర్ నా పర్సనల్ నెంబర్ అండి. దీనికి వాట్సాప్ ఉంటుంది, మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు. చేసినట్లయితే మీకు ఫ్రీ కస్టమర్ ఐడి ఇచ్చి, మీ ఐడితో మీ ఇంట్లో అటు కూర్చొని మీరు హాయిగా బరువు తగ్గొచ్చు. మీ పేరుతో ప్రొడక్ట్స్ మీ ఇంటికి వస్తాయి, చక్కగా వాడుకోవచ్చు అనమాట. ఈ డీటెయిల్స్ అన్నీ కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి, ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చానమాట పొద్దున్నే. అంటే నేను కొంచెం లేట్గానే వచ్చాను, ఎందుకంటే విఏపీ కాబట్టి నా సీట్ నాకే ఉండదు, నా సీట్ ఎవరు తీసుకోరు కాబట్టి కొంచెం ఫ్రెష్ అయ్యి లేట్. అంతకుముందు వండర్లా వెళ్ళాము, బాగా టైర్డ్ అయిపోయాను కాబట్టి కొంచెం లేట్గానే లేచి రెడీ అయ్యి అందరు వచ్చానమాట. అసలు ఎలా అంటే మన టీం వాళ్ళు అందరిని అరేంజ్ చేసుకొని నాకు కొంచెం లేట్ అయిపోయింది పొద్దున్నే. అంటే అందరు బస్సులు దిగి ఫోన్లు చేస్తారు కదా, మేడం ఎక్కడ అడ్రస్ అది ఇది అని చెప్పేసి ఇంక ఎర్లీ మార్నింగ్ నుంచి తగులుకున్నారనమాట. అంటే ఇంకా బస్సులు ఎన్నింటికి దిగుతారు, 3 నుంచి 2 నుంచి ఫోన్లు చేస్తూనే ఉన్నారు. నేను నైట్ అసలే వండర్లా వెళ్ళి వచ్చి అలసిపోయి పడుకున్నాను. ఇంకా మన వాళ్ళు టీం అందరూ వచ్చి, మేడం ఇక్కడికి వచ్చాము, ఎల్బీ నగర్ వచ్చాము, ఇంకెక్కడికి రావాలి, అలా ఫోన్లు చేస్తూ ఉన్నారు. పాపం అందరికీ మళ్ళీ రిప్లైలు ఇచ్చి, అందరికీ లొకేషన్స్ పెట్టి, అందరినీ రూమ్స్లో వేసేసి అప్పుడు ప్రశాంతంగా పడుకొని కొంచెం లేట్గా లేచి ఇంకా రెడీ అయిపోయి మీటింగ్ హాల్కి వచ్చాను అనమాట. ఎందుకంటే మన కోసం, మన మీద నమ్మకంతో వాళ్ళు అంత దూరం వచ్చి మీటింగ్ వింటున్నప్పుడు వాళ్ళని ఇంకా ప్రొటెక్ట్గా, ఇంకా మంచిగా చూడాలి, నా అభిప్రాయం అనమాట. అందుకని నాకు తెలుసు, నేను వెళ్తూ ఉంటాను కదా, కొత్తగా వచ్చే వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళని చాలా జాగ్రత్తగా నేను తీసుకొచ్చి రూమ్స్ ఇచ్చి తర్వాత మీటింగ్ పంపించడం జరిగిందనమాట. తర్వాత నేను ఎటుకుడి విఏపీఏ కదా, ముందే కూర్చుంటాను కాబట్టి నేను కొంచెం లేట్గా వచ్చాను. నేను రాగానే ఫ్రెష్లు, జీడిపప్పులు, బాదం పప్పులు అన్నీ మనకు రావాల్సినవి అన్నీ ఎప్పుడు వెళ్ళినా ఇస్తారు, అన్నీ వచ్చేసాయి. కూర్చొని ఇంకా మంచిగా మీటింగ్ అంతా చూసేసాను. మధ్యాహ్నం దాకా మంచిగా మీటింగ్ అంతా ఎంజాయ్ చేశాక అసలు అప్పుడే నేను మామూలుగా షేక్ తాగాను, వచ్చాను, ఫ్రెష్ తాగాను, జీడిపప్పులు తిన్నాను. వెంటనే మధ్యాహ్నం అయిపోయింది, లంచ్ టైం అయిపోయింది. మళ్ళీ లంచ్లో కూడా మనకి విఏపీ లంచ్ అసలు ఎంత అంటే మిల్ టీమ్స్తో, ప్రెసిడెంట్ టీమ్స్తో కలిసి కూర్చుని తినే ఆపర్చునిటీ అనమాట. మామూలుగా మీకు తెలుసు కదా, జనరల్ క్రౌడ్లో తింటారు, అంటే అందరూ ఉండే క్రౌడ్లో నుంచొని తినాల్సిన పరిస్థితి. అక్కడైతే మామూలుగా బఫే సిస్టమ్ కూడా కాదు, బాక్సెస్లో కలిపి ఇచ్చేసారనమాట. సాంబార్ రైస్, బిర్యానీ రైస్ ఒక స్పూన్ ఇచ్చారు మిగతా క్రౌడ్ అందరికీ బయట. ఎందుకంటే మళ్ళీ అందరికి వడ్డించడం అదంతా చాలా ఇబ్బంది అవుతుంది కదా. ఎప్పుడు అంతే, మీటింగ్స్, పెద్ద పెద్ద మీటింగ్స్లో ఎక్కడైనా అంతే అనమాట. కంపెనీ ఈవెంట్లో కూడా అంతే, బాక్స్లో అన్నీ కలిపి ఇచ్చేస్తారు, అది తీసుకొని స్పూన్ వేసుకొని తింటారనమాట. అందరు ఎక్కడో అక్కడ కూర్చొని ఆ బాక్సులు బయటపడేస్తారు. మా వరకు మాత్రం చక్కగా వడ్డిస్తారు. నాన్ వెజ్, వెజ్, ఇది ఉంది ఇది లేదనుకుంటే అన్నీ పెడతారనమాట. నాకైతే ఇంకా అంటే తిన్నందుకు హ్యాపీ కాదు, తిండి లేక, మనకి పెద్ద హోటల్ ఉంది, మనకేం తిండి లేక కాదు, ఆ ఆనందం అంటే ఆ ముందున్నాను, ఆ పెద్దవాళ్ళతో ముందు కూర్చోగలిగాను, ప్రెసిడెంట్ టీమ్స్తో ముందు కూర్చోగలిగాను, నేను ఇంకా అసలు ఇంకా ఆ ప్లేస్కి వెళ్ళిపోయాను అన్నంత ఆనందం అనమాట. ఆనందం నన్ను చాలా ముంచెత్తింది. ఇదంతా అంటే మీ చలవేనండి. మళ్ళీ ఇంకొకటి, నాకు గొప్ప, నేను పెద్ద తోపు, నేను తురుము అని చెప్పను, ఇదంతా మీ చలవే. ఎవరైతే మన పావని మాకు మంచిగా ప్రొడక్ట్స్ ఇస్తుంది, జెన్యూన్గా చేస్తుంది, ఈ అమ్మాయి మంచిది, ఈ అమ్మాయి బాగా మాట్లాడుతుంది, ఫోన్ చేసినా మనకు ఆన్సర్ ఇవ్వగలుగుతుంది. నన్ను చూసి నమ్మేది ఏంటంటే, మేడం ఏదన్నా డౌట్ వస్తే చెప్పగలరు, ఒకటి ఫోన్ చేస్తే మంచిగా మాట్లాడతారు, ఫ్రెండ్లీగా ఉంటారు, ఈ నేచర్తో ఎక్కువ నా దగ్గర కస్టమర్ రావడం జరుగుతుంది. అంతే సాటిస్ఫై, హ్యాపీగా కస్టమర్లు ఉండడం కూడా జరిగిందండి. నేనైతే మీ నమ్మకాన్ని 100కి 100% నిలబెట్టుకుంటాను. మీ నమ్మకాన్ని మాత్రం దుర్వినియోగం చేసుకోను. ఖచ్చితంగా మీరు మా దగ్గరికి వచ్చారంటే, సేమ్ టైం మీరు వెల్నెస్ కోచ్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా మా దగ్గరికి రావచ్చు. వచ్చారంటే ఫ్రీ కస్టమర్ ఐడి ఇచ్చి మీకు ప్రోడక్ట్ అంటే మామూలుగా పీసీ ఐడి అందరికి ఒకటే ఉంటుంది. మీరు వెల్నెస్ కోచ్గా మారాలంటే ఐడిని ఎలా మార్చుకోవాలి, ఎలా ఫుడ్ లైసెన్స్
లైసెన్స్ వేసుకోవాలి, ఎలా మీరు కోచ్గా కన్వర్ట్ అవ్వాలి, ఎలా మీరు వర్క్ చేసుకోవాలి, ఎలా మీకు ఇన్కమ్ లెవెల్స్ వస్తాయి, మీరు ఎలా మా పొజిషన్కి రావచ్చు. ఇప్పుడు నేనైతే ఒక లైఫ్ హ్యాపీయెస్ట్ లైఫ్ లీడ్ చేస్తున్నాను. ఇలాంటి ఒక లైఫ్ మీరు ఎలా లీడ్ చేయొచ్చు, వితిన్ 1 ఇయర్లో మీరు ఇలా సక్సెస్ఫుల్ వెల్నెస్ కోచ్ అవ్వచ్చు అనమాట. మీకు ట్రైనింగ్ 1 ఇయర్లో ఫినిష్ అయిపోతుంది. జస్ట్ 6 మంత్స్లో ట్రైనింగ్ ఫినిష్ అయిపోతుంది. మీరు 1 ఇయర్లో ఇంత మంచి వెల్నెస్ కోచ్ అవ్వచ్చు అనమాట. లాస్ట్ టైం మన దగ్గరికి లక్ష్మి గారు మార్కాపురం నుంచి వచ్చారు, సత్తెనపల్లిలో ఉన్నారు. నాకు ఇంకా అసలు అంటే బళ్ళారిలో ఉన్నారు, రకరకాల విజయవాడ, కర్నూలు, కడప, ఇలా రకరకాల నుంచి కూడా నా దగ్గరికి వచ్చి చాలామంది వెల్నెస్ కోచ్లే బాగా ట్రైన్డ్ అయ్యి మంచి పొజిషన్స్లో ఉన్నారండి. మీరు కూడా ఎక్కడున్నా సరే మేము డైరెక్ట్గా జూమ్ కాల్స్ ఉంటాయి అనమాట. మీరు నా పక్కనే ఉండాలి, నేను పక్కనే ఏలు పెట్టి నేర్పించాలి, అలా ఏం లేదు. అందరికీ నేను జూమ్ కాల్స్లో నేను నేర్పించాను. అందరూ అలాగే ట్రైన్డ్ అయ్యారు, అందరూ బాగున్నారు. మీరు కూడా వెల్నెస్ కోచ్ అవ్వాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుందాం, ఈ బిజినెస్ ఏంటో చూద్దాము, చేద్దాం అనుకుంటే రండి. నేను అస్సలు ఫుల్ సపోర్ట్ ఇస్తాను. ఇంకా మీరు లైఫ్ మారడానికి ఇంకా ఫుల్ సపోర్ట్ ఇస్తాను. ఇక్కడ వెళ్ళింది ఎవరు అనుకుంటున్నారా? ఆంధ్ర తెలంగాణ నెంబర్ 1 హేమంత్ పండిట్ సార్. అంటే ఈ ఆర్గనైజేషన్స్ బోలెడ్ ఆర్గనైజేషన్స్ ఆయన కింద ఉంటాయి, మేమందరం ఆయన కింద ఉంటాం అనమాట. ఈయన సినిమాల్లో కూడా నటించారు, హిందీ సినిమాల్లో కూడా. ఆయన వయసు ఎంతో చెప్తే మీరు అదిరిపోతారు. అంత వయసులో ఎంత యంగ్ లుక్ కనిపిస్తాడు అంటే, ఎందుకంటే బికాస్ న్యూట్రిషన్. ఆయనకి చిన్న వయసు ఏం కాదు, చాలా పెద్ద వయసు, కానీ చాలా యంగ్ లుక్ కనిపిస్తాడు, చాలా మంచిగా కనిపిస్తాడు. ఎందుకంటే బికాస్ న్యూట్రిషన్ వాడటం వల్ల మాత్రమే. తను యంగ్ ఏజ్ నుంచి న్యూట్రిషన్ వాడుతూ వచ్చారనమాట. ఆయన స్టోరీ మొత్తం విన్నాను, ఇంకా ఇన్స్పైర్ అయ్యాను, ఇంకా చేయాలనిపించింది ఆయన స్టోరీ విన్నాక. ఆయన స్టోరీ అల్టిమేట్ అండి. ఆయన చేసిన త్యాగాలు, అందువల్ల ఆయన ఎలా సక్సెస్ అయ్యాడు అనేది అల్టిమేట్ అనమాట. మనకు కూడా మన టాప్ 3 ప్రైజ్, విఎఫ్ఈ ప్రైజ్ ఇవన్నీ వచ్చాయన్నమాట. ఈలోపు చూసుకొని హ్యాపీగా ఫీల్ అయ్యాను, భలే హ్యాపీగా అనిపించింది అనమాట. తర్వాత నైట్ పార్టీ, మా ఈవినింగ్ దాకా మీటింగ్ జరిగింది. నైట్ పార్టీ క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే పార్టీ అనమాట. మళ్ళీ అందరికీ పార్టీ ఏమి ఉండదు. అక్కడ ఒక 10,000 మంది ఉంటే పార్టీలు ఎంతమంది ఉంటారు, ఒక 100 మంది ఉంటారు అంతే. అలా ఉంటుంది అనమాట పార్టీ. అందరికి ఉంటుంది మళ్ళీ పార్టీ. మాకు స్పెషల్ గిఫ్ట్స్, పార్టీ అన్నీ ఉంటాయి అనమాట. మళ్ళీ ఏదైనా కష్టపడ్డవాడికి ఫలితం ఉంటుందండి, ఊరకు కూర్చున్న వాడికి ఏం ఫలితం ఉండదు కదా. కష్టపడాలి, ఎక్కడైనా కష్టపడితేనే ఉంటుంది రూపాయి. మీరు కష్టపడటానికి రెడీగా ఉంటే నేను మీకు సపోర్ట్ చేస్తాను, ఓకేనా. ఇవాళైతే వీడియో ఇంతేనండి. పార్టీ వీడియో రేపు పెడతాను, రేపు మధ్యాహ్నం పార్టీ వీడియో ఫుల్ వీడియో పెట్టేస్తాను. ఇవాళకైతే ఈ వీడియో లైక్ చేయండి, రేపటి వీడియో కోసం వెయిట్ చేయండి. బాయ్ బాయ్.